श्रीमद्भगवद्गीता अथ नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः। श्रीभगवानुवाच इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा मोक्ष्यसे शुभात्। राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम्। अश्रद्धधाना पुरुषाः धर्मस्यास्य परन्तप अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारपद्मये। मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना ममस्तानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः न च मस्तानि भूतानि पश्य मे योगमैश्वरम्। भूतभृन्न च भूतस्थः ममात्मा भूतभावनः यथाकाशस्थितो नित्यं वायुः सर्वत्र गोमहान् तथा सर्वाणि भूतानि मत्स्थानि उपधारय। सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिमाम् कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम्। प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः। भूतग्राममिमं कृष्णम् अवशं प्रकृतेः वशात् न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय। उदासीनवदासीनम् असक्तं तेषु कर्मसु मया दर्शेन प्रकृतिः सृजते सचराचरम्। एकनानेन कौन्तेय जगद्विपरिवर्तते अवजानन्ति मां मूढाः मानुषीं तनुमाश्रितं परं भावं न जानन्तः मम भूतमहेश्वरम्। मोहाशा मोहकर्माणः मोहज्ञानविचेतसः राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः। महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसः ज्ञात्वा भूतादिमव्ययम् सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रतः समस्यन्तश्च मां भक्त्या नित्यायुक्ता उपासते। ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते। एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतो मुखम् अहं क्रतुरहं यज्ञः स्वदाहमहमौषधम् मन्त्रो महामेवाज्यम् अहमग्निरहमृतम् पितामहस्य जगतः माता पितामहः वेद्यं पवित्रमोङ्कारः ऋक्सामयजुर्वेदः गतिर्भर्ता प्रभुः साक्षी निवासं शरणं सुहृदो प्रलयस्थानं विधानं बीजमव्ययम्। तपाम्यहमहं वर्षम् निगृह्णामि सृजामि च अमृतं चैव मृत्युश्च सदा सच्चाहम्
త్రైవిద్యామామర్జున సదసచ్చాహమర్జున త్రైవిద్యామాం త్రైవిద్యామాం సోమపాః భూతపాపాః త్రైవిద్యామాం సోమపాః భూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే ఏ పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ ఏకం భుక్త్యా భుక్త్వా 10 సార్లు చెప్పారు. ఇప్పుడు భుక్త్వా వావర్తలు యావత్తు కాదు. ఏకం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే అనన్యాశ్చిత్తయంతో మాం ఏ జానపరియుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏప్యన్యదేవతా భక్తాః ఏకన్యతే దేవతాపదాః యజంతే శ్రద్ధయాన్వితాః యజంతే శ్రద్ధయాన్వితాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంతి పూర్వకం అహం నిశస్సయనః. చెప్పుకునే శ్లోకం 24 నేను చెప్తానండి. శ్రీ భగవానువాచ శ్రీభగవానువాచ అహం హి సర్వయజ్ఞానః అహం హి సర్వయజ్ఞానాం మళ్ళీ అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ భోక్తా చ ప్రభురేవ చ భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి నతు మామభిజానంతి నతు మామభిజానంతి తత్వేనా తస్య వందితే తత్వేనా తస్య వందితే తత్వేనా తస్య వందితే. నిష్కామ భక్తుడు నిరంతరం చింతన చేయడం వల్ల అతని యోగక్షేమాలు ఇస్తారని మనకు 22 శ్లోకాల పరమాత్మ తెలియజేశారు. అంతటి శక్తి సమర్థులైన పరమాత్మను ఆరాధించక ఇతర దేవతలను ఎందుకు ఆరాధిస్తున్నారు అన్న విషయంలో మనం నిన్న తెలుసుకున్నాం. ఎవరి కోరికలు తగినట్టుగా వారుగా అలాంటి దేవతను ఆరాధిస్తున్నారు. కానీ అందరూ ఆరాధించిన వాళ్ళందరి ద్వారా ఫలితాన్ని అందించే తానే అని తెలియజేస్తాడు. కాబట్టి ఎప్పుడు కోరికలతో భగవంతుని ఆరాధించకూడదని మనం తెలుసుకున్నాం. ఈ శ్లోకంలో అహం హి సర్వయజ్ఞాన అర్జున, ఇక్కడ యజ్ఞం అంటే అహం, నేను సర్వయజ్ఞానం, సమస్త యజ్ఞములకు భోక్త, నేనే అనుభవించేవాడిని, వాటిని స్వీకరించేవాడిని నేనే. ప్రభు అంటే నువ్వు స్వీకరించిన దాన్ని మళ్ళీ దాన్ని నీకు శ్రేష్టంగా అధికంగా అందించేవాడిని కూడా నేనే. అహం సర్వయజ్ఞానం భోక్తాక ప్రభురే వచ్చా నతు మాం అభిజానంతి. ఈ విధంగా నాకు తెలియక, నా యొక్క తత్వం తెలియక ఇతర దేవతను ఆరాధిస్తూ వాళ్ళు పతనమైపోతున్నారు. అర్జున అంటే మళ్ళీ పునర్జన్మ పొందే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి అని తెలియజేస్తున్నాడు. ఈ యజ్ఞం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం చేసే ప్రతి సత్కర్మ యజ్ఞమే. మనం అందరం చేసుకునే యజ్ఞం, ఇది చేసేది ఒక యజ్ఞం. దైవతారాధన చేస్తున్నాం ఒక యజ్ఞం, జపం చేస్తున్నాం ఒక యజ్ఞం. నిస్వార్థంగా ఏది చేసినా అది చీమలకు చక్కెర పోసినా యజ్ఞమే, పక్షులకు మూకలు చల్లిన యజ్ఞమే. కాబట్టి దాహార్తికి నీరు అందించిన యజ్ఞమే, ఆకలి ఉన్నవానికి ఆహారం అందించిన యజ్ఞమే,
నిస్వార్థంగా ఏది చేస్తావో అదంతా యజ్ఞం. ఇవన్నీ ఏంటి? సత్కర్మలు, మంచి కర్మలు. ఈ కర్మలు చేయడం వల్ల, ఈ కర్మలను చేస్తూ ఉంటే, ఈ కర్మలను ఎవరు చూస్తున్నారు? మనం చేసేవి పరమాత్మ చూస్తున్నాడు. కాబట్టి నువ్వు చేసే ప్రతి కర్మ దాని యొక్క ఫలితం ఏదైతే ఉందో, ఆ కర్మ యొక్క విశిష్టత ఏదైతే ఉందో అది నేనే స్వీకరించేవాడిని. నువ్వు ఆ ఎవరిని ఇప్పుడు ఎక్కడ అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, వర్షం నీళ్ళు ఎక్కడ పడినా ఎక్కడ చేరుతాయి? సముద్రానికే చేరుతాయి. అలాగే అన్ని దేవతల రూపంలో ఉండేది నేనే కాబట్టి నువ్వు ఎవరిని ఆరాధించిన ఎవరు చేరుతుంది? నన్నే చేరుతుంది. వర్షం మీరు ఎక్కడ పడినా సముద్రానికి చేరినట్టు మీరు ఏ దేవతను ఆరాధించినా అది నాకే చెందుతుంది. కాబట్టి అన్ని దేవతల రూపంలో ఉండేది తానే కాబట్టి ఎవరినే ఆరాధించినా అది నాకే చెందుతుంది. కానీ ఈ జ్ఞానం లేక వాళ్ళంతా ఏం చేస్తున్నారు? కోరికలతో ఇతర దేవతను ఆశ్రయించి ఆ దేవతా లోకాలకు వెళ్ళి అక్కడే మళ్ళీ జన్మను పొందుతున్నారు. అయితే భగవంతుడు ఎలాంటి వాడంటే భోక్త. మనం చేసే ప్రతి కర్మ, ఇప్పుడు మీరు బాగా గుర్తుంచుకోండి, మనం లౌకికమైన కర్మలు చేస్తే మన ఫలితాలు వస్తాయి. వాటి భోక్త ఎవరు? మనమే. మనం దాన్ని అనుభవిస్తాం. కానీ నువ్వు చేసే ప్రతి కర్మకు భోక్త ఎవడు? స్వీకరించేవాడు ఎవడు? భగవంతుడు. ఇప్పుడు చేసావు, ఇక్కడ ఈ పని చేస్తున్నావు, దీని యొక్క ఫలితం అని దగ్గర ఉంటుందా లేదా? ఇది స్వీకరించేవాడు ఎవడు? భగవంతుడు. ఏం చేస్తాడు? భోక్త తానే స్వీకరిస్తున్నాడు. ఎందుకంటే ఏ రూపంలో ఉన్న తానే కాబట్టి నువ్వు ఎవరిని ఆరాధించినా తనకే చెందుతుంది. రామకృష్ణ పరమహంస ఒక స్త్రీ వస్తుంది, వచ్చి నాకు జీవితం అంతా విరక్తిగా ఉంది స్వామి, నాకు ఏదన్నా ఉపదేశం ఇచ్చి మంత్రాన్ని చెప్పండి, ఆ రూపాన్ని ధ్యానిస్తుంటాను, ఆ నామాన్ని జపిస్తుంటాను అడుగుతుంది. అడిగితే సరే అని చెప్పి ఒక నామం ఇస్తాడు. ఆమె ఆ నామజపం చేస్తూ ఉంది. కానీ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఆమెకు ఒకటే బిడ్డ. జపం చేస్తూ ఉంటే మనసంతా బిడ్డ మీద ఉంది. నా బిడ్డ ఎక్కడున్నాడో, ఎట్లున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో అనే ఆలోచనలో ఉంది. ఎంత ప్రయత్నం చేసిన భగవంతుడి రూపం కనిపించడం లేదు. కేవలం తన బిడ్డ రూపమే కనిపిస్తుంది. అప్పుడు వచ్చినట్టు స్వామి ఎంత ప్రయత్నం చేసినా నా బిడ్డ రూపమే కనిపిస్తుంది, కానీ పరమాత్మ రూపం నాకు గోచరించడం చేస్తుంది. అప్పుడు అంటాడు స్వామి, అమ్మ రూపాన్ని మార్చనక్కరవసరం లేదు, రూపాన్ని మార్చుకో, భావాన్ని మార్చుకో. భగవంతుడు నీ కొడుకు రూపంలో వచ్చాడో చూసుకో. భగవంతుడి అన్ని రూపాలు ఆయనే కాబట్టి నీ కొడుకు కూడా భగవత్స్వరూపంగా భావించు, అంతే. ఆ రూపంలో నీకు కనిపిస్తున్నాడని భావించుకొని నువ్వు రూపాన్ని మార్చుకునే అవసరం లేదు, నువ్వు భావాన్ని మార్చుకో. ఈ విధంగా చేస్తే నువ్వు ఈ ధ్యానంలో సఫలమవుతావు, నీకు శాంతి లభిస్తుందని చెప్తాడు. కాబట్టి రూపాలు వేరు కావచ్చు, కానీ భావాలను మార్చుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ కన్యకాపురేశ్వర దేవాలయానికి వచ్చాం, ఇక్కడ మనం నమస్కారం చేస్తున్నాం. ఇంకో దేవతల దగ్గర వెళ్తాం, అక్కడ కూడా మనం ఆరాధన చేస్తాం. ఎంతమందిని ఎవరిని ఆరాధించాలి ఎక్కడికి చేరుతుంది? పరమాత్మకే చేరుతుంది, నాకే చేరుతుంది తప్ప ఇంకెక్కడ. ఎవరైనా అన్ని రూపాలు నాదే. అనేక రూపాయ విష్ణువే ప్రభ విష్ణువే. అన్ని రూపాలు ఉన్నది పరమాత్మ ఒక్కడే. ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్నాం. ఒక ఆశ్రమంలో భోజనం, ఆ రోజు వార్షికోత్సవం చాలామంది శిష్యులు వచ్చి భోజనాలు చేస్తున్నారు. అంతా ఒక 500 మంది, ఒక 400-500 మంది ఉన్నారు అక్కడ. భోజనం చేస్తుంటే ఒక శిష్యుని పంపాడు, అదే ఎంతమంది భోజనం చేస్తున్నారు చూసి రాకపోతే మాట అంటాడు. వెళ్ళి చూసి వస్తాడు, ఎంతమంది భోజనం చేస్తున్నారు అన్నాడు. ఒక్కడే స్వామి అన్నాడు. అదేంటి నువ్వు అట్లా చెప్తున్నావు అంటాడు. అందరిలో ఉన్నది ఎవడు? పరమాత్మ ఒక్కడే. అహం వైశ్వనరో భూత్వ. అందరిలో వైశ్వరుడుగా తాను వెలుగొందుతున్నాడు కాబట్టి తినేది ఎవడు? ఒక్కడే పరమాత్మ. ఇన్ని రూపాలు, అన్ని ముఖాలు వేరైనా భోక్త ఒక్కడే. ముఖాలు వేరే ఉన్నాయి, కానీ అనుభవించే పరమాత్మ ఒక్కడే. కాబట్టి ఆ విధంగా ఈ అన్ని ఏ కార్యం చేసినా నీకు అది పరమాత్మే స్వీకరిస్తారు. చెడు చెయ్యి, మంచి చెయ్యి, ఏదైనా ఎవరు స్వీకరిస్తారు? పరమాత్మ స్వీకరిస్తారు. ఇంకోటి ఏం చేస్తుందా? అహంకి సర్వయజ్ఞానం భోక్త ప్రభువు. ప్రభువు నేనే. శ్లోకంలో నేనుగా చెప్పేది అక్కడ.
అహంకి సర్వయజ్ఞాన భోక్త ప్రభువు ఏమచ్చ. ప్రభు అంటే ఎవరు? ప్రభు అంటే పాలించేవాడు అంటారు. అంటే ఈయనేం పాలిస్తాడంటే ఈ ప్రభువు. కాబట్టి నువ్వు ఇచ్చింది ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే సత్కర్మ చేస్తావో, ఏదైతే నువ్వు నైవేద్యంగా పెడతావో, ఏదైతే నువ్వు త్యాగం చేసినావు, పరమాత్మ ఎందుకు లగ్నం చేసి అక్కడ పెడతావు ప్రేమపూర్వకంగా, ఎప్పుడైతే దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడు. నువ్వు ఎన్ని నైవేద్యాలను పెట్టు, స్వీకరించేది ఎవడు? ఇప్పుడు మనం ప్రసాదం మనం తీసుకొస్తున్నాం, రోజు తీసుకొచ్చి అమ్మవారికి అది నివేదన చేస్తున్నాం. నివేదన ఏదైతే ఉందో తెచ్చింది నీది. అప్పుడు తెచ్చాము, భగవాన్ ఇదంతా నీదే, నాదే అనుకున్న అజ్ఞానం ఇంతవరకు, ఇదంతా నీదే అని ఆమెకు సమర్పించాం. అమ్మ అనుగ్రహం ఇచ్చింది కాబట్టి అది ప్రసాదంగా తీసుకుంటున్నాం. పెట్టేటప్పుడేమో అది నివేదన, అమ్మ అనుగ్రహం కలిగింది కాబట్టి ఆ ప్రసాదం మనం తీసుకుంటాం. ప్రసాదం అంటే భగవంతునికి అనుగ్రహం అన్నట్టు. ఎప్పుడైతే మనం నివేదన పెట్టామో అమ్మ అనుగ్రహిస్తుంది, దాన్ని మనం తీసుకుంటాం కాబట్టి అందరికీ ప్రసాదం కావాలి అని చెప్తారు. కాబట్టి ఈ విధంగా ఎందరు ఉన్నా అనుభవించేది ఒకడే. ఆ తర్వాత ఇప్పుడు మనందరం ఇచ్చాము, ఏదైతే ఇచ్చామో దానికి 10 రెట్లు తాను ఇచ్చేస్తాడు. ప్రభు అంటే అల్పంగా స్వీకరిస్తాడు, అధికంగా అనుగ్రహిస్తాడు. నువ్వు గుప్పెడు ధాన్యాన్ని నువ్వు భూమిలో వేసావనుకో, బస్తాల కొద్ది ధాన్యాన్ని నీకు ఇస్తున్నాడు. నువ్వు ఇచ్చిందంత పిడికెడు ధాన్యం, నీకు ఇచ్చిందంత బస్తాల కొద్ది ధాన్యం ఇచ్చాడు. అంటే అల్పంగా తీసుకుంటాడు, అధికంగా అనుగ్రహిస్తాడు. నువ్వు ఇచ్చిన దాన్ని తను రక్షిస్తాడు, నువ్వు ఇచ్చిన దాన్ని తను రక్షిస్తాడు. రక్షించి నీకు కావలసినప్పుడు దాన్ని అందిస్తుంటాడు. అది వృధాగా పోదు, ఏది వృధాగా పోదు. మనం చేసిన సత్కర్మ ఏది వృధాగా పోదు, అది పరమాత్మ వద్దే ఉంటుంది. నీకు కావలసినప్పుడు అందిస్తూ ఉంటాడు. ప్రభువు కాబట్టి పాలిస్తాడు, పాలించేవాడు కాబట్టి మనకి ఏది అవసరమో పరమాత్మకు తెలుసు. బిడ్డ అవసరాలు తల్లికి ఈ విధంగా తెలుసు, భక్తుడి అవసరాలు భగవంతుడికి తెలుసు. కాబట్టి నువ్వు ఇచ్చి ఏదైతే ఉందో అది తన వద్దే ఉంచుకొని నీకు కావలసినప్పుడు 1కి 10 రెట్లు నీకు అందిస్తూ ఉంటాడు. ఈ విధంగా తాను అన్ని యజ్ఞాలకు తానే ప్రభు అని చెప్పాడు. కాబట్టి మనం ఏది చేసినా అది ఎవరికి చెందుతుంది? పరమాత్మకే చెందుతుంది. అది ఆయన వద్దే ఉంటుంది. నువ్వు 1 చేస్తే 10 నీకు ఇస్తాడు, 1 చేస్తే 10 నీకు ఇస్తాడు. భగవంతునికి ఏది చేసినా వ్యర్థం పోదు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తునికి నశింపు లేదంటున్నాడు. ఇది అధ్యాయులు చెప్తాడు. కాబట్టి భక్తులు అనేవాడు ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే నహి కళ్యాణ కృతికస్య దుర్గతి తాతగచ్చది అని మనకు ఆరాధ్యాలు చెప్తాడు. అంటే అర్థం ఏంటంటే పుణ్యకార్యాలు ఎవరైతే చేస్తూ ఉంటాడో, పుణ్యకర్మలన్నీ ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి వాడికి ఆయన నశింపు లేదు. నేను ఇస్తున్నాను ఆమె. పుణ్యకార్యాలు చెయ్యి, నీకు నశింపు అంటూ ఉండదు. జన్మ జన్మకు ఉద్ధరింపబడతావే కానీ నువ్వు అధోగతి పాలే అవకాశమే నీకు లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు భగవత్ సంబంధించిన కర్మలు ఎప్పుడు చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల మనకు నహి కళ్యాణ కృతి, అలా చేయడం వల్ల నీకేమవుతుంది? జన్మ జన్మకు వృద్ధి. అంతేగాని నీకు మాత్రం నశింపు లేదు. అదేవిధంగా చెప్తున్నాడు, ఇప్పుడు ఏ సత్కర్మ చెయ్యి దాన్ని స్వీకరించేవాడిని నేనే, 1కి 10 అందించేవాడిని కూడా నేనే. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు పని చేయాలి? భగవంతుడి కోసం పనిచేసావంటే 1కి 10 నీకు అందుతుంది. నువ్వు రూపాయి పెట్టావనుకో 10 రూపాయలు నీకు అందుతుంది. 1000 పెట్టావనుకో 1,00,000 నీకు అందుతుంది. 1కి 10 రెట్లు నీకు అందిస్తాడు. కుచేరుడు ఏమి ఇచ్చాడు? గుప్పెడు అటుకులు ఇచ్చాడు, అష్టైశ్వర్యం ప్రసాదించాడు. తెచ్చినంత గుప్పెడు అటుకులు తీసుకుని ఏమిచ్చాడు? అష్టైశ్వర్యాలు ప్రసాదించాడు. అంటే భగవంతుడు అంత అనుగ్రహం. నువ్వు చెయ్యు ఆయన కోసం, నువ్వు కర్మ చెయ్యి ఆయన కోసం, నువ్వు జీవించు, నేను ఉద్ధరిస్తాడు. నీకు విశ్వాసం కావాలి. కాబట్టి ఈ విధంగా అయితే ఈ విధంగా తెలియక కొద్దిమంది కోరికలతో భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు. నతుమా అభిజానంతి, ఈ విధంగా నా యొక్క యథార్థ స్వరూపం తెలియనందున వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అంటాడు. ఎందుకంటే భగవంతుని యథార్థ స్వరూపం ఏంటి? నతుమా అభిజానంతి, నా యొక్క యథార్థ స్వరూపం నాకు తెలియదు. భగవంతుని యథార్థ స్వరూపం ఏంటి? నువ్వు చెప్పాను కదా, భగవంతుని యొక్క యథార్థ స్వరూపం ఏంటిది? ఉన్నట్టున్న స్వరూపం ఏంటిది? ఆయన ఎవరు? సృష్టి, స్థితి, లయ. మనందరిని సృష్టిస్తాడు,
మనందరినీ పరిపాలిస్తాడు, మనందరినీ తనలోనే ఐక్యం చేసుకుంటాడు. ఇంకొకటి ఏంటి? సర్వాంతర్య, అంతటా ఉన్నది ఆయన. నీ భగవంతుడు ఎక్కడ ఉన్నాడని ఏ హిందూ మతం అడిగినా ఎవరు చెప్పాలి? హిందూ మతం. భగవంతుడు ఇక్కడ లేడు, చార్ధాంలో లేడు, కేదార్నాథ్లో లేడు, తిరుపతి లేడు. ఎక్కడున్నాడు? సర్వాంతర్యామి. ఆయన లేని చోటంటూ లేదు. భగవద్గీతలో 3 సార్లు నొక్కి చెప్పాడు అన్నమాట. ఈయన సర్వమిదం తత్వం. అర్జున, ఈ సమస్తమైన విషయం దేని చేత వ్యాపింపబడిందో అది నేనే అని చెప్తాడు. సమస్తమైన విషయం దేని చేత వ్యాపింపబడిందో చూస్తున్నాడు కదా, అదంతా నేనే అని చెప్తాడు. కాబట్టి మయా తతమిదం సర్వం. ఇక్కడ 4వ శ్లోకం. నా చేతనే జగత్తంతా ప్రవ్యాప్తమైంది అర్జున అంటాడు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన. ఈ జగత్తంతా నా చేతనే ఆవరింపబడింది అంటాడు. కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడు? సర్వాంతర్యామి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయన్ని మనకు గతి. 17వ శ్లోకం. గతి భర్త ప్రభు సాక్షి. ఆయనే మనకు గతి, గమ్యస్థానం. ఎక్కడికి వెళ్ళాలి? మనందరం అక్కడికి వెళ్ళాలి. తర్వాత ఎవరు? భర్త అంటే ఎవరు? మనను భరించి పోషించేవాడు. మనను భరిస్తున్నాడు, ఈ శరీరాన్ని మోస్తున్నాడు, దీనికి పొట్టకు, దీన్ని బ్రతకడానికి ఆహారాన్ని కూడా సమకూరుస్తున్నాడు. కాబట్టి భర్త. ఇన్ని అర్హతలు ఆయనకు ఉన్నవి. ఇన్ని ఉండగా ఏదో కోరికలు పెట్టుకొని ఇతర దేవతలను ఆరాధిస్తూ వాళ్ళు తత్వేన చెవంతితే వాళ్ళు పతనమైపోవచ్చున్నారు. వాళ్ళంతా ఈ విధంగా అధోగతి పాల్గొతున్నారు. ఆ కోరికలు పొందుతున్నారు. ఆ కోరికలు కోరిన ఉంటాయి, శాశ్వత కోరికలు. ఏది కోరినా ఉంటుంది. అది ఆ కాలంలో వచ్చినట్టు కాలంలో పోతుంది. కానీ అశాశ్వతమైన కోరికలు కోరుకొని వాళ్ళ జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు తప్ప అన్నిటినీ సర్వాంతర్యాన్ని, అందరినీ భరించి పోషించేవాడిని, అందరికీ భర్తను నేనే, గతిని నేనే, సమస్తం నిండిన నేనే, సృష్టి స్థితి లయకర్త నేనే, ఈ సమస్త విశ్వమంతా నేనే. అలాంటి నన్ను ఆరాధించక కోరికలతో ఇతర దేవతలను ఆరాధిస్తూ వాళ్ళు పతనమైపోతున్నారు అర్జున. ఈ విధంగా పతనం కాకూడదు అని చెప్తూ నెక్స్ట్ శ్లోకం. యాంతి దేవవ్రతా దేవాన్. యాంతి దేవవ్రతా దేవాన్. పితృన్యాంతి పితృవ్రతాః. పితృన్యాంతి పితృవ్రతాః. పితృన్యాంతి పితృవ్రతాః. భూతాని యాంతి భూతేజ్యాః. భూతాని యాంతి భూతేజ్యాః. భూతాని యాంతి భూతేజ్యాః. యాంతి మధ్యాజినోభిమాం. యాంతి మధ్యాజినోభిమాం. యాంతి మధ్యాజినోభిమాం. ఇతర దేవతలను ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. తనను ఆరాధించడం వల్ల ముక్తిని ఇస్తానన్నాడు, మోక్షం లభిస్తుందని చెప్పాడు, యోగక్షేమాలు తానే వహిస్తారని మనం తెలుసుకున్నాం. అలా కాకుండా కోరికలతో ఇతర దేవతలను ఆరాధించే వారికి కలిగే ఫలితాలను ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ యాంతి దేవ వ్రతా దేవా అంటే దేవతలను ఆరాధించేవారు దేవతలనే పొందుతున్నారు. అది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ తీసి ఎక్కువ ఉన్నది, ఎక్కువ ఉంటుంది. ఈసీఓ దాన్ని తీసి కింది ఎక్కువ ఉంటుంది, సౌండ్ వస్తుంది.